అందరికీ నమస్కారం. ప్రస్తుతం కువైట్లో ఉన్న భారతీయులు ఈ విషయం పైన స్పందించకండి. గతంలో కూడా మనం చూసుకుంటే ఇజ్రాయెల్ గాజా మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు చాలామంది వాట్సాప్ స్టేటస్లు కానీ సోషల్ మీడియాలో కానీ మేము ఇజ్రాయెల్కు మద్దతు ఇస్తున్నామని చెప్పి కొన్ని పోస్టులు పెట్టారు. అవి కాస్త వైరల్ అవడంతో భారతీయులను కొంతమందిని కువైట్ దేశం నుంచి బహిష్కరించారు. ఇప్పుడు కూడా ఇజ్రాయెల్ మరియు ఇరాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో కొంతమంది సోషల్ మీడియా వేదికగా మేము ఇరాన్కు మద్దతు ఇస్తున్నామని కొందరు, ఇజ్రాయెల్కు మద్దతు ఇస్తున్నామని మరికొందరు పోస్టులు అయితే పెడుతూ ఉన్నారు. ఎవరైతే కువైట్లో ఉన్న భారతీయులు ఉన్నారో కువైట్ దేశం ఏ దేశానికి సపోర్ట్ చేసినా పర్వాలేదు, ఎందుకంటే ఆ యొక్క దేశ ప్రయోజనాలు కానీ ఆ యొక్క దేశ భద్రత ముఖ్యం పెట్టుకుని కువైట్ ప్రభుత్వం ఎవరికి మద్దతు ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకుంటుంది. కాబట్టి భద్రత విషయాలు కానీ అలాగే ఇతర దేశాలకు సంబంధించిన విషయాలలో మనం తలదూర్చి మన యొక్క జీవితాలను నాశనం చేసుకోవద్దని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. ఇరాన్కు కువైట్ దేశం మద్దతు ఇస్తుందని చెప్పి అలాగే ఇజ్రాయెల్కు భారతదేశం మద్దతు ఇస్తుందని చెప్పి కొందరు కామెంట్లు చేస్తున్నారు. భారతదేశం ఇప్పటి వరకు బహిరంగంగా బయటకు వచ్చి నేను ఏ దేశానికి మద్దతు ఇస్తున్నానని చెప్పి ప్రకటించలేదు. ప్రస్తుతం తటస్థంగా ఉంది. అలాగే రెండు దేశాలలో శాంతి నెలకొనాలని చెప్పి భారత ప్రభుత్వం కూడా ప్రకటించింది. కాబట్టి చాలామంది ఆవేశాలకు లోనయ్యి చాలామంది భావోద్వేగపూరితమైన పోస్టులు పెడుతూ ఉన్నారు. ఇటువంటి వాటికి చాలా దూరంగా ఉండండి. ఎందుకంటే మనం ఇతర దేశాలలో నివసిస్తున్నాము కాబట్టి ఆ యొక్క దేశ చట్టాలను కూడా గౌరవించాల్సి ఉంటుంది. కాబట్టి సోషల్ మీడియా ద్వారా క్షణికావేశంలో మాట్లాడటం వల్ల మీరు ఇబ్బందులు పడే అవకాశం ఉంది. గతంలో కూడా ఇలా చాలామంది మాట్లాడి కువైట్ దేశం నుంచి బహిష్కరణకు గురైన నేపథ్యంలో అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.